హలో అండి. డిఎస్సికి ఎస్జిటికి సంబంధించిన సైన్స్ కంటెంట్ వర్క్ బుక్ చూద్దాం. ఇది విశేష సూచిక అండి. జీవ ప్రపంచానికి సంబంధించిన సిలబస్ ఇదండి. ఇది సిలబస్, ఇది తరగతి. ఓకేనా. సజీవులు, నిర్జీవులు, ఆవాసాలు, వృక్ష ప్రపంచం, మన చుట్టూ ఉన్న మొక్కలు, హరిత ప్రపంచం, మొక్కల గురించి తెలుసుకుంది. ఇదంతా జీవ ప్రపంచం. ఇది జంతు ప్రపంచం, మానవ అవయవ వ్యవస్థ. ఇవన్నీ ఏ క్లాస్లో ఉన్నవి కంటెంట్ అంతా అన్ని క్లాసులకు సంబంధించి ఇక్కడ ఇచ్చేసి ఉంటాం అనమాట. ఓన్లీ బిట్స్ అండి ఇవి. ఇప్పుడు చూడండి, సజీవులు, నిర్జీవుల ఆవాసాలు. సజీవులు లక్షణాలన్నీ గుర్తించండి. చలనం, పెరుగుదల, ఆహారం తీసుకొని శ్వాసించడం, వ్యర్థాలను విసర్జించడం, కొత్త జీవులకు జన్మనివ్వడం. ఇవన్నీ కూడా సజీవుల లక్షణాలు. సో ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ప్రవచనం ఏ. టచ్ మీ నాట్ అత్తిపత్తి లేదా మైమోసా మొక్కలను తాకినప్పుడు అది మరలా తన పూర్వస్థితికి చేరుతుంది. వానపాము. ప్రవచనం బి. వానపాము కాంతికి అనుగుణంగా స్పందిస్తుంది. ఆప్షన్ ఏ అండ్ బి కరెక్ట్ అండి. సజీవులకు నిర్జీవులకు నడుమ ఏర్పడే మధ్యస్థ అంశాలు. చనిపోయిన మొక్కలు, చనిపోయిన జంతువులు, కుళ్ళిపోయిన మొక్కలు, జంతువులు. ఆప్షన్ 1, 2, 3 అన్నీ కరెక్ట్. ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. ఎందుకంటే చనిపోయిన మొక్కల్లో పూర్తిగా జీవం పోయినట్టు కాదు, అది బూడిద అయిన తర్వాతే వాటి జీవం పోతుందని అర్థం. చనిపోయిన జంతువులకు కూడా, కుళ్ళిపోయిన మొక్కలు, జంతువులకు కూడా అది అర్థం. సూక్ష్మదర్శనంలో అక్షికటకం, వస్తు కటకం ఉండే భాగం. దృశ్య విభాగం అన్నమాట. సో ఆప్షన్ ఇప్పుడు చూద్దాం. జీవి యొక్క అవసరాలన్నిటినీ సంపూర్ణంగా తీర్చగలిగే పరిసరం. జీవ పరిశ్రమ, నిర్జీవ ప్రపంచం, నిర్జీవ ప్రపంచం, ఆవాసం, కొండ పరిసరాలు. జీవ ప్రపంచమే కదా ఒక అవసరం. ఇది ఫస్ట్ వన్ ఆన్సర్. ఒక ఆవాసంలో సజీవ అంశాలు కానీ అంటే మొక్కలు కావచ్చు, జంతువులు, సూక్ష్మజీవులు, మొక్కలు, జంతువులు, సూక్ష్మజీవులు. ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఒక ఆవాసంలో నీరు, గాలి, మృత్తిక, కాంతి, ఉష్ణోగ్రత, తేమ మొదలగు అంశాలు సజీవ అంశాలు. నిర్జీవ అంశాలు భౌతిక అంశాలు, జలావాస అంశాలు. ఆవాసంలో నీరు, గాలి, మృత్తిక, కాంతి, ఉష్ణోగ్రత ఇవన్నీ కూడా సజీవ అంశాలే కదండి. తూనీగా. ఓకే, ఈ వీడియో ఇంతటితో ఆపేస్తున్నానండి. నాకు ఇంకా ఎక్కువ వ్యూస్, సబ్స్క్రైబర్స్ వస్తే నెక్స్ట్ అన్నీ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.